ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ న్యాయం చేయాలని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితులతో కలిసి అంబటి నరేష్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితులకు న్యాయం చేస్తారని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ఆర్ఎఫ్సిఎల్ బాధితుల డబ్బులతో గోదావరి ఒడ్డున కొన్న 18 ఎకరాల భూమికి డిటిసిపి లేఅవుట్ ఇప్పించారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దొంగలకు కొమ్ము కాయకుండా ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల డబ్బులతో కొన్న భూమిని అమ్మి వారికి డబ్బులు ఇప్పించాలని, లేదంటే ఆ భూమిని బాధితుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు అసలు బాధితులే లేరని అంటున్నారని, అందుకే మొదటి విడతగా 100 మంది బాధితుల పేర్లను విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ పేర్లతో ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వెళ్తామని వెల్లడించారు. గత నెలలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఇదే ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించి ఆర్ఎఫ్సిఎల్ బాధితుల యొక్క న్యాయపరమైనటువంటి డబ్బులను మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయ్యా, మీరు ఏదైతే ఎలక్షన్ హామీ, ఎన్నికల హామీ, అమాయక కార్మికుల యొక్క ఆశలను మీరు కుప్పగా వేసుకొని గద్దెనెక్కినరు. మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆ రోజున బాధితులందరికీ న్యాయం చేయండి, డిటిసిపి లేఅవుట్ రద్దు చేయండి, బాధితులందరికీ 100% ఇవ్వండి, పెరిగిన రూపాల ప్రకారం 200% ఇవ్వండి, వాళ్ళకు 200 లాభాలు 200% లాభాలు వస్తే వీళ్ళకు కూడా కార్మికులకు కూడా పెట్టిన పెట్టుబడి తగ్గట్టు ప్రతిఫలం రావాలి. లేకపోతే ఆ భూములను బాధిత కార్మికులకు రిజిస్ట్రేషన్ చేయండి, ఆస్తులు జప్తులు చేయండి అని ఏదైతే మీరు ఎలక్షన్ హామీలో ఇచ్చినటువంటి దాన్ని మీకు గుర్తు చేయడం జరిగింది. కానీ మీరు దాన్ని హామీను నిర్వర్తించకపోగా మీ బానిసలను పెట్టి మమ్మల్ని సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలను మీకు గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మీడియా ముఖంగా. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే స్వయంగా వచ్చి ర్యాలీ చేసి ధర్నా చేసి ఇంటి మూడు కూర్చుంటే తొడలు కొట్టుకుంటా సాగుతారమ్మని చెప్పి వారెంట్ ఇచ్చేది. తర్వాత అది బయట వచ్చిన మీ మీడియా అంతా కూడా మనకు సహకరించేసరికి తప్పైంది దేవుడా, నేనే దాన్ని పరిష్కారం చేస్తా అని చెప్పి ఇచ్చిండు. సాక్షాత్తు ఎమ్మెల్యే గారే కార్మికుల యొక్క ఆశలను, వాళ్ళ నమ్మకాన్ని ఇవాళ తాకట్టు పెట్టి ఏదైతే ఆస్తులు జప్తు చేసి కార్మికులకు న్యాయం చేస్తా అన్నారు. అయ్యా, మీరు న్యాయం చేస్తా అన్నారు కదా అని చెప్పి మా వాళ్ళు కొద్దిమంది పోయి అడిగితే బాధితులు లేనేలేరు, బాధితులను పట్టుకొని వస్తే మేము న్యాయం చేస్తామని మాట మాట్లాడిండు. మేము గత నెలలో ప్రెస్ మీట్ పెట్టి అయ్యా బాధితులకు ఇంతమంది ఉన్నారు, ఇది కథ న్యాయం చేయనంటే నిమ్మకు నీరెత్తిన విధంగా ఉండి గత పాలకులతోటి కుమ్మక్కయ్యి ఇవాళ హైదరాబాద్ పార్టీకి భూమినంతా దారాదత్తం చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టడానికి మీరు ఇలా తెరలేపిండ్రు. ఆర్ఎఫ్సిఎల్ గేట్ కాడికి వచ్చి మీరు వీధి నాటకాలకు తెరలేపినటువంటి ఎమ్మెల్యే గారు సురభి నాటకాలు చేసిండ్రు. ఇవాళ మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, సర్పంచులు ఇవందరూ కాకుండా కొంతమంది పొట్టగంజి కైకిలు గాళ్ళు పెట్టుకొని ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ కాడి గేట్ కాడికి వచ్చి నేను ఆరోపించినటువంటి మాట నేను నిర్వర్తించుకుంటా, ఆర్ఎఫ్సిఎల్ బాధితులందరూ కూడా న్యాయం చేస్తాను, ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేకపోయినరే. ఇవాళ ఇదే బాధితులందరూ ప్రెస్ క్లబ్ సాక్షిగా మీ దగ్గరికి వస్తున్నాం, మేము క్యాంప్ ఆఫీస్కి వస్తున్నాం, ఎట్లట్లా బాధితులు లేరని అంటారు, ఎట్లట్లా మీరు నిందితులతో కుమ్మక్క అవుతారు, ఎట్లట్లా మీరు వీళ్ళ నోట్లో మట్టి కొడతారు, వీళ్ళు అడిగేటోడు లేడని చెప్పి, వీళ్ళ నిలవదిష్టం లేడని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా పట్టపాటులు రాజకీయ వ్యభిచారం చేస్తామనంటే ఇక్కడ చూడ్డానికి మాత్రం మేము కూడా కార్మికుల బిడ్డలమే, మేము కూడా ఇదే మట్టి మీద పెరిగినటువంటి వాళ్ళము, మేము కూడా ఎదిరించి నిలబడ్డటువంటి వాళ్ళమే. ఎవరైతే నాశనం చేద్దామని కార్మికులను కుట్రలు మన్నిరో ఆ కార్మికుల వాళ్ళను బొందబెట్టినటువంటి నేల, చరిత్ర కలిగిన నేలలో మీకు ఇవాళ బాధితుల లిస్టు ఇక మొదటి విడత లిస్టుగా, మొదటి విడత 100 మందితోటి మొదటి విడత లిస్టు, ఇందులో రెండో విడత కూడా ఉన్నది. రెండో విడత కూడా సుమారుగా తక్కువ మంది రాని, ఒక 100 మంది రన్నంటే 100 మంది బాధితులు వచ్చిండ్రు. బూడిద గురించి సమ్మె చేయించినావు, సమ్మె చేయించి బూడిద గురించి అని చెప్తే మా మీద నిందలు మోపించి మమ్మల్ని చెంచగలతో తిట్టించినావు. ఓకే, సంతోషమే.
ఆర్ఎఫ్సీలో ఇంతమంది గేట్ పాసులు తీసేసి మెడలు పట్టి బయటకు నూపితే వీళ్ళ పేర్లు కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళు కూడా నౌకర్యం అని చెప్పి ఎందుకు ఒక మాట మాట్లాడలేదు ఎమ్మెల్యే గారు? 9 మందికి ఉద్యోగాలకు తీసుకోమని చెప్పి డిమాండ్ పెట్టినావు. మరి వీళ్ళందరూ కూడా గేట్ పాసులు తీసేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ మనుషులు కాదా? వీళ్ళందరికీ పొట్టలు లేవా? వీళ్ళందరికీ కుటుంబాలు లేవా? ఉద్యోగాలు చేస్తా అన్నటువంటి వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీరు ఎందుకు ఎమ్మెల్యే గారు మీరు మేనేజ్మెంట్ డిమాండ్ చేయలేదు? ఇప్పుడు కూడా తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే డ్యూటీ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా గేట్ పాసులు ఇప్పించాలి, వాళ్ళ ఫుల్ డబ్బులు 100% ఇప్పించాలి, భూములలో జాగాలలో వాళ్ళకి ఖచ్చితంగా వాటా ఇప్పించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి, దొంగలు ఏర్పాటు చేసుకున్నటువంటి DTCP లేఅవుట్ను రద్దు చేయించాలి, రద్దు చేసి వీళ్ళకి న్యాయం చేసే వరకు కూడా టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి ఎమ్మెల్యే గారికి. ఈ మీడియా సమావేశంలో RFCL ఉద్యోగ బాధితులు నేరెల సత్తి, అయితే శ్రావణ్, క్రాంతి, రాకేష్, రమేష్, నక్క మల్లేష్, నరేష్, శ్రీధర్, రవి, ఐలమ్మ, వెంకటేష్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం RFCL బాధితులతో కలిసి అంబటి నరేష్ గోదావరికని న్యూ అశోక్ థియేటర్ నుండి రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు నడుచుకుంటూ వెళ్లగా కని చౌరస్తా వద్ద ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు అంబటి నరేష్ ను పోలీసు వాహనంలో ఎక్కించుకొని స్టేషన్ కు తరలించారు. మీ పిల్లల గురించి ఆడ DTCP లేఅవుట్ సార్, DTCP లేఅవుట్ సార్, దయచేసి DTCP లేఅవుట్ ఇచ్చినా మీకు కాగితం ఇచ్చినాం. మీరు తప్ప చింపి పారేసిన ఇచ్చినాం సార్. మీకు మీ CA గారు వస్తే మాకు భయం అవుతారు. కొట్టుడు లాటలను తీర్చుడు గల్లను కొట్టుడు మా కాలం మీడియా పోలీస్ స్టేషన్లకు వచ్చే ధైర్యం ఉండదా? పోలీస్ స్టేషన్లకు వచ్చే ధైర్యం ఉండదా? మేము బతకొచ్చాం సార్. మా అవ్వకి చదువులేని వాళ్ళు బుర్ర కాసుకున్న వాళ్ళు, మాకు చదువులేదు. ఏం చెప్తాం? బుర్ర కాసుకున్న వాళ్ళం మేము సార్. ఇప్పుడు మీరు ఇక్కడ ఆపిరు అనుకోండి సార్, మేము బరాబర్ మేము మమ్మల్ని శాంతిపూర్వకంగానే ఎంచుకుంటాం. మాకరేం ఆయుధాలు లేవు. మా కడుపు మాట ఇచ్చినాం. వాళ్ళు మొన్న ఇచ్చినా బరాబర్ సార్. మీ ఇష్టం ఉన్నట్టుగా ఎడ్యుకుంటే మీరు కేసులు పెట్టరు కాదు, బుట్ట పడిపోయి సంపూర్తి మీరు కేసులు అయితే బ్లాక్ మెయిల్ చేసి ఉన్నప్పుడు ఏం చేసి ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చి ఆయన ఎమ్మెల్యే గారు ఇది మీకు సంబరం కదా? ఎమ్మెల్యే గారు మీకు సంబరం దౌర్జన్యం, మీ దౌర్జన్యం నశించాలి. ఎమ్మెల్యే